ఇసుక మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు తక్షణమే లొంగిపోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం గణపతి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తమకు సమాచారం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ముప్పాలపు లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారితో సహా, ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారి తర్వాత నక్సలిజంలో అంత గుర్తింపు, ప్రజల యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి గారు. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. ఈ పిలుపు ద్వారా ఒక మంచి పరిణామం తెలంగాణ రాష్ట్రంలో జరగాలి. ఈరోజు సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకుందాం. మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను కాండి. గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల యొక్క హక్కులను, అక్కడ వాళ్ళ ఆర్థిక స్తోమతను పెంచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈ ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి సరెండర్ కావాల్సిందిగా, ఆయుధాలను చెప్పాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో మీరు ముందుకు వస్తారని మా ప్రభుత్వం ఆశిస్తున్నది. అజ్ఞాతంలో ఉండి పోరాటాలు చేస్తున్న వారంతా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. గణపతి వంటి అగ్రనేతలు లొంగిపోతే ప్రభుత్వం తరఫున వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలను అందజేస్తామని హామీనిచ్చారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మొత్తం ఈ రోజు 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోవడం జరిగింది. సో ముఖ్యంగా గణపతి ఆరోగ్యం బాగాలేదు, ఆయన కూడా వచ్చి లొంగిపోవాలి అంటూ కూడా సీఎం అంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోయిస్టు పార్టీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా ఈరోజు జరిపినటువంటి 130 మంది మావోయిస్టుల లొంగుబాటుతో పాటు 124 అత్యాధునిక ఆయుధాలను ఆయన ముందు సరెండర్ చేశారు. అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకా 7 మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు. మీరు కూడా ఆయుధాలు వదిలి మీరు ప్రజా జీవితంలోకి రావాలని కూడా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. ఇక ప్రధానంగా మావోయిస్టు కీలక నేత, మావోయిస్టు చీఫ్ గణపతి ఎవరైతే ఉన్నారో, గణపతిని జనజీవన స్రవంతిలో కలవాలి అంటే కొంతమంది పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు గణపతి ఆరోగ్యం సరిగ్గా లేదు, మీ ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, మీ యొక్క ప్రాణ రక్షణకు సంబంధించి కావచ్చు, మీ యొక్క పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది, మావోయిస్టు పార్టీ వీడి జనజీవన స్రవంతిలో కలవాలని గణపతిని ముఖ్యమంత్రి ఆహ్వానించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించి ఈరోజు లొంగిపోయినటువంటి మావోయిస్టు నేతలకు సంబంధించి వాళ్ళు కీలకంగా అనేక శాఖల్లో కూడా పనిచేసిన నేపథ్యం కావచ్చు. తెలంగాణలో అంటే ఇప్పటికే డీజీపీ కూడా మాట్లాడుతూ ఆయన కీలకంగా వ్యాఖ్య చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ ఇక లేదు అన్నటువంటి కీలక వ్యాఖ్య కూడా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజా జీవితంలో గడిపేందుకు, ప్రజా సమస్యల్లో మీరు పోరాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమై ఉంది. ఖచ్చితంగా కూడా ప్రజా సమస్యల పోరాడడానికి మీరు భాగస్వాములు కావాలి, మాతో కలిసి పనిచేయాలని కోరారు. మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత వాళ్ళ జీవితం ఎలాగైనా గడపచ్చు, రాజకీయ పార్టీలో చేరతారా లేదంటే కుటుంబాలతో హ్యాపీగా గడుపుతారా పక్కన పెడితే, ఎవరైనా సరే ఆయుధాలతో ఏదైతే స్వతంత్రాన్ని సాధించాలనుకుంటే సాధ్యం కాదు, సమస్యల పరిష్కారం కోసం ఆయుధాలను పట్టుకొని పోరాడతామంటే కుదరదు అని ఇటీవల కాలంలో కూడా ఢిల్లీ సమావేశంలో అమిత్ షా కూడా చెప్పినటువంటి నేపథ్యం ఆయన స్పష్టం చేశారు. కానీ మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టంగా కట్టుబడి ఉంది. ఖచ్చితంగా లొంగిపోయిన మావోయిస్టులకు రావాల్సినటువంటి రెమ్యునేషన్లతో పాటు అవసరమైతే ఇందిరమ్మ ఇండ్లు, వాళ్లకు స్థలం లేకపోయినప్పటికీ కూడా స్థలాన్ని కేటాయించి ఇల్లు కేటాయిస్తాం, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య భద్రతా కార్డు అంటే నిమ్స్ లాంటి అత్యాధునిక ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సేమ్ టైం గణపతి కూడా అనారోగ్యంగా ఉన్నారు. ఆయన 70 ఏళ్ల పైబడిన నేపథ్యంలో కూడా ఆయన ఇకనైనా ప్రజా జీవితంలోకి రావాలి, ఆయన లొంగిపోవాలని పిలుచున్నారు. ఎందుకంటే గణపతి లొంగిపోతే దాదాపు మావోయిస్టు పార్టీ దేశంలో దాదాపుగా
లేనట్టేనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణలో దాదాపు కేంద్ర కమిటీలో ఉన్నటువంటి మరొక 7 సభ్యులు మాత్రమే ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉన్నారు. ఆ 7 కూడా లొంగిపోతే తెలంగాణలో పూర్తిగా కూడా మావోయిస్టు పార్టీ లేనట్టేనని కూడా డీజీ ప్రకటించారు. కానీ ఇప్పటికే మావోయిస్టు పార్టీ తెలంగాణలో లేదని మాత్రం ఆయన ప్రకటించారు. ఇక దేశవ్యాప్తంగా గణపతి లొంగిపోతే మాత్రం ఖచ్చితంగా ఇండియాలో మావోయిస్టు పార్టీ నక్సలిజం అనేది లేదని మాత్రం స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చాలా స్పష్టంగా కూడా గణపతి విషయంలో కోరడం జరిగింది. మీరు అజ్ఞాతం వీడి ప్రజా జీవితంలోకి రావాలి, ప్రజా సమస్యలపై పోరాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే హింస ద్వారా ఏది సాధ్యం కాదు చెప్పే మహాత్మా గాంధీని ఎగ్జాంపుల్గా కూడా భారతదేశ స్వతంత్రానికి శాంతి ద్వారానే సాధించిన నేపథ్యాన్ని కూడా స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలకు ప్రపంచానికి శాంతి మార్గం ద్వారా ఏదైనా సాధించిన లక్ష్యాన్ని ఆయన సీఎం గుర్తు చేశారు. కాబట్టి మావోయిస్టు పార్టీ ఇకనైనా సరే ఇప్పటికైనా సరే పూర్తిగా కూడా ఆయుధాలను విడి ఖచ్చితంగా కూడా ప్రజా జీవితంలోకి రావాలని కూడా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గణపతి ఎవరైతే మావోయిస్టు అగ్రనేత మావోయిస్టు చీఫ్ ఎవరైతే ఉన్నారో గణపతిని కూడా లొంగిపోవాలని ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా కోరడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ హోంశాఖ కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చింది. మీరు ఆర్థికపరమైన ఇతర అంశాల వాళ్ళ ప్రాణరక్షణ సంబంధించి కావచ్చు ఇవన్నీ వాళ్ళు కల్పించేందుకు మీరు ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు అని కూడా మావోయిస్టు లొంగుబాట్లకు సంబంధించినటువంటి హామీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే లభించిన నేపథ్యంలో కూడా మొత్తం కూడా ఇలా చూస్తా ఉన్నాం 130 మంది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు దశాబ్దాల కాలంగా పనిచేసినటువంటి కీలక మావోయిస్టు పార్టీ నేతలు కూడా వరుసగా తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోతున్నారు. ఈరోజు ఏకంగా దేశ చరిత్రలోనే మొదటిసారి ఒక ముఖ్యమంత్రి సమక్షంలో దాదాపు 130 మంది లొంగిపోయారు. వాళ్ళు 124 వెపన్స్ 7,000 బుల్లెట్లు ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. ఇక వాళ్లకు సంబంధించి తదుపరి భవిష్యత్ సంబంధించి వాళ్ళ ఇల్లు కావచ్చు పునరావాసం కావచ్చు ఇక మరొక సంబంధం అంటే ఇటీవల కాలంలో కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు దేవ్జీతో చర్చించిన నేపథ్యంలో కూడా వాళ్ళు బతకడానికి కొంత భూమి కావాలని కోరారు. కానీ ఆ భూమికి సంబంధించి పరిశీలనలో ఉంది. అది సాధ్యాసాధ్యాలపై తెలంగాణ పరిశీలిస్తుంది. ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించి కేసుల విషయంలో కూడా ఇప్పటికే వాళ్ళు అనేక రాష్ట్రాల్లో కూడా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా కాలంగా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళపై ఉన్న కేసులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అవసరమైతే కమిటీని ఏర్పాటు చేసి ఎంత మేరకైతే వాళ్ళపైన ఉన్నటువంటి కేసుల తీరును వ్యక్తిత్వాన్ని బట్టి కూడా వ్యక్తిని బట్టి కేసులు ఎత్తివేయాలా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి ఎవరైతే లొంగిపోతారో వాళ్లకు పూర్తి స్థాయిలో కూడా పునరావాసంతో పాటు ఇతర సౌకర్యాలతో పాటు వైద్యంతో పాటు ఇల్లుతో పాటు భూమి అవసరమైతే కేసుల ఎత్తివేత అంశాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి మావోయిస్టు పార్టీ నేతలు నక్సలైట్ అందరూ కూడా ప్రజా జీవితంలోకి రావాలి, జనజీవన సమస్యలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పిలుపునిచ్చారు. ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుకు మీరందరూ కూడా లొంగిపోతారని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి చూడాలి, దాదాపుగా మావోయిస్టు పార్టీ తెలంగాణలో దాదాపుగా భూస్థాపితం అయ్యింది. కేవలం 7 మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సభ్యులు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలోనే లొంగిపోతారని డీజీపీ శివధర్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా పదే స్పష్టం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ నేతలు ఎవరు కూడా అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ప్రజా జీవితంలోకి ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి రండి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందన్న విషయాన్ని సీఎం స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వారు 100కు పైగా మావోయిస్టులు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎదుట తమ ఆయుధాలతో లొంగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా అటు సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టు అగ్రనేత అయినటువంటి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు తక్షణమే లొంగిపోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన పరిస్థితి ఆరోగ్యం అయితే ఆందోళనకరంగా ఉంది, ఆయన వెంటనే లొంగిపోవాల్సిందిగా పిలుపునిచ్చారు.